హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన శరీరంలో ఉండే ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్లేట్లెట్స్ అనేవి రక్తంలో కనిపించే చిన్న రక్త కణాలు. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే హెవీ బ్లీడింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. తక్కువ ప్లేట్లెట్ కౌంట్ను థ్రోంబోసైటోపెనియా అంటారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా రావచ్చు. కానీ డెంగ్యూ, లుకేమియా, క్యాన్సర్ ఇంకా ఇతర వ్యాధుల వల్ల ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది. మెన్లో నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ పరిధి మైక్రోలీటర్కు 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి. విమెన్లో మైక్రోలీటర్కు 1,50,000 నుంచి 3,50,000 వరకు ఉండాలి. అయితే కంప్లీట్ బ్లడ్ కౌంట్ CBC టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువ అయినప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవేంటంటే ముక్కు లేదా చిగుళ్ళ నుండి బ్లీడింగ్ అవ్వటం, శరీరానికి తగిలిన గాయాలు నీలం రంగులోకి మారటం, విమెన్కి పీరియడ్ సమయంలో హెవీ బ్లీడింగ్ అవ్వటం, యూరిన్ బ్లాక్ లేదా రెడ్ కలర్లో రావటం, చర్మంపై చిన్న సైజులో ఎర్రటి మచ్చలు రావటం. ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. ప్లేట్లెట్స్ తగ్గడానికి రకరకాల కారణాలు కూడా ఉండొచ్చు. ఈ కారణాలను బట్టే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ లేదా వేరే మందులు ఇస్తారు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ఆల్కహాల్, ఫ్రైడ్ ఫుడ్, రెడ్ మీట్, ఎక్కువగా సోడియం ఉన్న పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటో, పసుపు, అల్లం, ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే ట్రీట్మెంట్ కోసం కంపల్సరీగా డాక్టర్ను కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్లేట్లెట్స్ ప్రాబ్లం అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. విటమిన్ B12 ఇంకా విటమిన్ C ద్వారా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ల సంఖ్య పెంచుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.